హాయ్ ఫ్రెండ్స్. టీమిండియా ప్లేయర్లకు అలానే వాళ్ళ భార్యలకు షాక్ ఇచ్చింది బీసీసీఐ పాలనా మండలి. బీసీసీఐ కొత్త ఆంక్షలు పెట్టేందుకు రెడీ అవుతుంది. ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో టీమిండియా విఫలమైంది. అంతేకాదు దాదాపు 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవస్కర్ ట్రోఫీని కోల్పోయింది టీమిండియా. దీంతో టీమిండియా ప్లేయర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీసీసీఐ. కఠిన నిర్ణయాలకు తెరలేపింది. ఇక ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత క్రికెట్ జట్టుపై అసంతృప్తితో ఉన్న భారత క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. 1.5 నెలల పాటు సాగే పర్యటనలో 2 వారాలకు మించి ఆటగాళ్లతో పాటు భార్యలు, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు ఉండకూడదని కండిషన్స్ పెడుతుందట. భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ కంటే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్నారని, ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందట బీసీసీఐ పాలనా మండలి. ఇక బీసీసీఐ పాలనా మండలి కొత్త రూల్స్ ప్రకారం టీమిండియా క్రికెటర్ల భార్యలు మొత్తం రూట్లో ఇకపై ఉండకూడదన్నమాట. ఉదాహరణకు 45 రోజుల పర్యటనలో ఒక క్రికెట్ కుటుంబం వారితో గరిష్టంగా 2 వారాలు ఉండవచ్చు. గరిష్టంగా 2 వారాలు దాటితే అక్కడి నుంచి క్రికెట్ ఫ్యామిలీ వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే చర్యలు తప్పవు. ఇక ప్రతి ప్లేయర్ కూడా టీమిండియా జట్టుకు చెందిన బస్సులో మాత్రమే ప్రయాణించాలి. అలానే ప్రత్యేక ప్రయాణం ఇకపై ఉండదు. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు టీమిండియా జట్టుకు చెందిన బస్సులో కాకుండా ప్రత్యేకంగా వెళ్తూ ఉంటారు. ఇకపై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ల ఆటలు సాగవిక. టీమిండియా ప్లేయర్ల జీతాలు కూడా తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నారు బీసీసీఐ పాలనా మండలి. ఆటగాళ్ల లగేజీ 150 కిలోలు దాటితే ఇకపై బీసీసీఐ అదనపు ఛార్జీలకు కవర్ చేయదు. ఆ అదనపు ఛార్జీలను ఆటగాళ్లు చెల్లించాల్సిందే. గౌతమ్ గంభీర్ వ్యక్తిగత మేనేజర్ వీఐపీ బాక్స్లో కూర్చోవడానికి వీలు లేదు. అలానే టీం బస్సులో ప్రయాణించడానికి అనుమతించబడదు. ఇక గౌతమ్ గంభీర్ వ్యక్తిగత మేనేజర్ ఇకపై వేరే హోటల్లో బస చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చు మొత్తం గౌతమ్ గంభీర్ భరించాల్సిందే. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత ఇటీవలే రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్తో బీసీసీఐ పాలనా మండలి సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే టీమిండియా ప్లేయర్లకు భార్యల విషయంపై నిర్ణయం తీసుకుందట బీసీసీఐ పాలనా మండలి. మరో 6 వారాల వ్యవధిలో ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ముఖ్యమైన ఓడిఐ టోర్నమెంట్ జరుగుతున్నందున తక్షణమే ఈ రూల్స్ అమలు చేయబడతాయట.